థ్యాంక్ యూ రమణాడి గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీరు అడిగినటువంటి ఈ పంచదారలో జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంతో నార్మల్ గానే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈజ్ ద మినిస్టర్ ఫర్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్. తన కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ లోకల్ ఎమ్మెల్యే, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ యథేచ్ఛగా విచ్చలవిడిగా కొండల్ని కొట్టేసి ఆలయం పక్కన ఉన్నటువంటి భూముల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దళిత కాలనీలను కూడా వెకేట్ చేయించడం కోసం ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఒక 5 నెలల క్రితం నేను కూడా విజిట్ చేసి వచ్చాను. ఓకే, అక్కడ ఎవరిని పేదలను బ్రతకనివ్వరు, కొండల్ని అడవులను కూడా బ్రతకనివ్వరు, మొత్తం దోచుకునే కార్యక్రమంలోనే ఉన్న నేపథ్యంలో మీరు ఫొటోస్ చూపించగలిగితే అక్కడ మొత్తం కొండల మొత్తం ఎన్విరాన్మెంటల్ కి ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోతాం. సో ఆయన ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదో తెలియదు, పాపం ఆయన దృష్టికి రాలేదు అనుకుంటాను. వచ్చిన వెంటనే స్పందించినట్టుగా మీరు చెప్తుంటే అర్థమవుతా ఉంది. సంతోషం. పంచదార్ల రెవెన్యూ భూముల ఒక నిమిషం జూపుడు గారు, పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనపై విచారణకు ఆదేశం. జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలచే పంచదార్ల పరిశీలన, సహజ జలధారల సంరక్షణకు చర్యలు, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపైన పర్యావరణ జరిమానా, పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత. ఇది ఉప ముఖ్యమంత్రి స్టాండ్. సంతోషం. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఖండిస్తున్నాను, దాని మీద ఎంక్వైరీ ఇస్తున్నారు, దాని మీద ఎన్విరాన్మెంట్ కమిటీ అన్ని రావడం సంతోషమే. కానీ ఇంతకాలం ఎందుకు వదిలేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ కి వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే జూపుడు గారు వినిపిస్తున్నా ఒకసారి మీ ఫ్రేమ్స్ మీరు ప్రాపర్ గా మీ ఫ్రేమ్ సెట్ చేసుకోలేదు కొంచెం మీరు. ఇప్పుడు ఓకే ప్లీజ్ కంటిన్యూ. సో అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిజంగా ప్రశ్నించదలుచుకున్నాడా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ అవసరం లేదండి. చాలా క్లియర్ గా అక్కడ లోకల్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే దానిలో ఇన్వాల్వ్ అయినాం. స్ట్రైట్ అవే యూ కెన్ ఇష్యూ లెటర్ ఆర్ స్ట్రైట్ అవే యూ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ దోస్ పీపుల్. ఆడ కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే జనసేన పార్టీగా మాట్లాడుతున్నాడా అనేది కూడా కావాలి. ఓకే, he has to write letter to the even honorable CM. CM కు ఒక లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. ఏదో కన్నీటి జస్ట్ ప్రభుత్వాన్ని నిజంగా నిలదీసే క్రమంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉన్నట్లయితే కన్సర్న్ మినిస్టర్ గా వెల్కమ్ ఇట్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే వెల్కమ్ చేస్తాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిజంగా ఖండించగలిగింది. ఇందాక మీరే కేతిరెడ్డి గారు ఏదో ప్రశ్నించే గొంతులు ఏమైపోయినాయి నీట్ ఎగ్జామ్ మీద, అది ఎప్పటి నుంచో జరుగుతున్న అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేశమంతా కాక్రోచ్లుగా అంటే సమస్యల్లో విలువెల్లాడుతున్నటువంటి జనాల్ని ప్రభుత్వం ఆదుకోకపోగా ప్రభుత్వం సమస్యలకు నెడుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మాట్లాడుతుంది, కానీ ప్రశ్నించడానికి వచ్చినటువంటి పెట్టిన రాజకీయ పార్టీ కానీ లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడుతున్నది అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓకే జూపుడు గారు మాట్లాడదాం. మనతోటి ఫోన్